హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉన్న ప్లే జోన్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మాల్ని ఏఎంబి మాల్ అని కూడా పిలుస్తారు. సో ఈ ఏఎంబి మాల్లో ఉన్న ప్లే జోన్లో అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ గేమ్స్ ఆడడానికి ఒక కార్డ్ ఉంటుంది. ఈ కార్డ్ యూజ్ చేసి మనకు నచ్చిన గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో దీని గురించి ఆల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూసేయండి. సో మాల్ ముందు నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ ఏఎంబి మాల్ హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ హైదరాబాద్లోనే అన్నిటికన్నా చాలా పెద్ద షాపింగ్ మాల్. ఈ మాల్లోకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చాము ఇప్పుడు మనం. సో ఇటువైపు నుంచి ఎంటర్ అయ్యాక మనకు ఫస్ట్ ఇక్కడ ఒకటి డెకరేషన్ కనిపిస్తుంది. ఎంట్రన్స్లో బెలూన్స్తో డెకరేట్ చేశారు. సో ఇదైతే పిల్లలకు సంబంధించిన ఈవెంట్. ప్లే అండ్ లెర్న్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పిల్లల్ని ఆడించడానికి రిమోట్ కార్స్ ఉన్నాయి. 100 అలా పే చేస్తే వాళ్ళు 1 రౌండ్ తిప్పుకొస్తారు. అండ్ ఈ మాల్లోకి 2 ఎంట్రన్సెస్ అన్నాను కదా, సెకండ్ ఎంట్రన్స్ ఇదే లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి రెడ్ బస్ ఉంది. పిల్లలందరిని ఎక్కించుకొని ఒక రౌండ్ అంతా తిప్పుకొని వచ్చింది. సో నెక్స్ట్ ఇంకెందుకు ఆలస్యం, ప్లే జోన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ప్లే జోన్ లెవెల్ 5లో ఉంది, 5th ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడైతే ప్లే జోన్లోకి ఎంటర్ అయిపోయాము. మీరు కూడా ఒకసారి చూసేయండి అసలు ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఇక్కడ. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. వీకెండ్ వస్తే చాలు మా పిల్లలు అయితే మాల్కి వెళ్దాము, గేమ్స్ ఆడదామని ఒకటే గోల్ చేస్తుంటారు. సో అలా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటాం వాళ్ళని. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, గేమ్స్ ఆడడానికి ఒక కార్డు ఉంటుందని. మనీ పే చేస్తే ఆ కార్డు ఇస్తారు మనకి. సో ఇక్కడ డిఫరెంట్ ప్లే ప్యాకేజెస్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1100. సో మీకు 1100 ప్యాకేజ్ కావాలంటే 11 ప్లేస్ వస్తాయి. సో మనం 11 ప్లేస్ మనకు నచ్చినవి ఏవైనా గేమ్స్ ఆడుకోవచ్చు. సో మనం ఇందులో ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా కార్డు ఇస్తారు. ఆ కార్డు మనకి 1 year వరకు పనిచేస్తుంది. సో 1 year లోపు ఈ 11 ప్లేస్ ఎప్పుడైనా ఆడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 5 ప్లేస్ ఆడారంటే ఇంకెప్పుడైనా 1 year లోపు మిగిలిన 6 ప్లేస్ ఆడేయచ్చు. అండ్ ఆ 11 ప్లేస్ అయ్యాక రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎన్ని ప్లేస్ మిగిలి ఉన్నాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్. అండ్ ఇటువైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ వర్చువల్ క్రికెట్ ఆడుతున్నారు. విఆర్ గ్లాసెస్ పెట్టుకొని క్రికెట్ ఆడుతున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కదా టీవీలో, అదే వ్యూ ఈ గ్లాసెస్లో కనిపిస్తుంది. ఆ గ్రౌండ్లో రియల్గా ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఎవ్రీ గేమ్ దగ్గర ఒక స్కానర్ లాగా చిన్న స్క్రీన్ ఉంటుంది. సో అక్కడ కార్డ్ పెట్టి స్వైప్ చేస్తే ఒక 1 ప్లే కట్ అవుతుంది, అప్పుడు మనం గేమ్ ఆడొచ్చు. అండ్ ఇక్కడ గన్ గేమ్ ఉంది, డెడ్ ఆర్ లైవ్ గేమ్ అంట. సో మా 2 పిల్లలు కలిసి ఈ గేమ్ ఆడుతున్నారు, గన్స్తో షూట్ చేస్తున్నారు. సో ఈ గేమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా ఫన్ ఉంది. పైనుంచి బాల్స్ పడుతున్నాయి. సో ఆ బాల్స్ని తీసి ఈ బాక్స్లో వేస్తున్నారు. సో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వస్తున్నాయి. ఇది అయితే టైం లిమిట్ ఉంది. సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్ని.
ఇటువైపు అన్ని వాటర్ స్ప్రే గేమ్స్ ఉన్నాయి. సో గేమ్స్ ఆడుతుంటే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి, అవి టికెట్స్ అంటారు. సో ఇక్కడ బిల్డింగ్ దగ్గర కొన్ని టాయ్స్ ఉన్నాయి కదా, సో వాటికి పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకు వచ్చిన పాయింట్స్ని బట్టి మనం ఈ టాయ్స్ని తీసుకోవచ్చు. సో ఈ గేమ్స్తో ఫన్ ఉంటుంది అండ్ వచ్చిన పాయింట్స్తో టాయ్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడికి చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఆడే పిల్లలు వస్తే కనుక వాళ్ళకి అసలు రోజంతా సరిపోదు ఇక్కడ ఆడడానికి. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వర్చువల్ డ్రైవింగ్ గేమ్స్ ఉన్నాయి, కార్ అండ్ బైక్ వర్చువల్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఆడుతుంటే పిల్లలకైతే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇటువైపు అన్ని విఆర్ గేమ్స్ ఉన్నాయి, అంటే వర్చువల్ రియాలిటీ సెక్షన్ ఉంది. ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి ఈ గేమ్స్ అయితే. ఏమేం గేమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇక్కడ. ఈ ఏఎంబి మాల్లో ఉన్న గేమ్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇది విఆర్ బైక్ డ్రైవింగ్ గేమ్. ఈ విఆర్ గేమ్స్ అన్నిటికీ సపరేట్గా ఛార్జ్ ఉంటుంది, కార్డ్తో ఆడాల్సినవి కాదు ఇవి. ఇక్కడ ఇదేమో స్పేస్ మోటార్ సైకిల్ అంట. బ్యాక్గ్రౌండ్లో టీవీలో స్క్రీన్ వస్తుంది కదా, సో అదే వ్యూ విఆర్ గ్లాసెస్లో కనిపిస్తుంది. సో స్పేస్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైర్ ఫైటర్ గేమ్ ఉంది. వాటర్తో ఫైర్ని షూట్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలిద్దరూ కలిసి పోటీ పడి మరీ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకైతే ఈ గేమ్ చాలా నచ్చినట్టుంది. ఈ గేమ్ అయితే కిడ్స్కి అయితే కాదు, ఇది పెద్దవాళ్ళే ఆడుతున్నారు. అండ్ ఇటువైపు డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ బాక్స్లో టెడ్డీస్ని క్యాచ్ చేసే గేమ్ ఉంది.
అండ్ ఇటువైపు ఒక దయ్యం లాగా వస్తూ ఉంటుంది, దాన్ని కిల్ చేస్తున్నారు గన్స్తోనే. అండ్ ఇక్కడేమో జురాసిక్ పార్క్ థ్రిల్ గేమ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ కూడా వర్చువల్ గేమ్ ఉంది. ఇది విఆర్ గ్లాసెస్ పెట్టుకొని దీనిపైన నడుస్తుంటాము. సో బ్యాక్గ్రౌండ్లో టీవీలో వస్తున్న వ్యూ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ గేమ్ అయితే చాలా బాగుంది. సో ఈ గేమ్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కిడ్స్తో పాటు పక్కన మదర్ ఫాదర్ కూర్చోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ ఈ గేమ్ అయితే బాల్ని పిక్ చేస్తాము. సో అది బాల్ దాంట్లో పిక్ అవుతే ఆ బాల్ మనకే వస్తుంది, మనమే తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి గేమ్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్, ఇది బాక్స్ని క్యాచ్ చేస్తే కనుక అది మనకే ఇచ్చేస్తారు. అసలు పిల్లల్ని వన్స్ ఇక్కడ తీసుకొచ్చామంటే అసలు బయటకు తీసుకెళ్ళడం చాలా కష్టం, అసలు రామంటారు. వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. కొంతమంది పిల్లలు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఆడుతారు. సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించుకొని తీసుకెళ్తారు ఈవినింగ్ వరకు. అండ్ ఇక్కడ వాటర్లో బోట్ వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఏం నడపనక్కర్లేదు, అదే వెళ్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పియానో గేమ్ ఉంది. సో అవి బటన్స్ క్లిక్ చేస్తూ ఉంటే మ్యూజిక్ వస్తుంది. అండ్ ఇక్కడ కార్ రేసింగ్ గేమ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చిన్న రెడ్ బస్ ఉంది, దానిలో కిడ్స్ కూర్చుంటారు. సో అది అటు ఇటు మూవ్ అవుతా ఉంది. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. Thank you for watching this video.